ప్రపంచ దేశాల ముందు భారత్‌కు దక్కిన గౌరవం, అది కూడా ట్రంప్ కాదు అంటూ ట్రంప్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో పక్కన పడేసి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్‌కు నీరాజనం పడుతున్నాయి. ఇది నేను చెప్పిన విషయం కాదు. అఫీషియల్‌గా యూరోప్‌లో అతి పెద్ద పాపులర్ బిగ్గెస్ట్ ఫేమస్ సైట్ పొలిటికో సైట్ వాళ్ళు పెట్టిందన్నమాట ఇది. దానిలో స్పష్టంగా ప్రపంచంలోనే అతి పెద్ద ట్రేడ్ నెగోషియేటర్ మన పీయూష్ గారిని వాళ్ళు అడగడమే కాకుండా మీరనుకున్నట్టుగా ట్రంప్ ట్రంప్ కాదు. అది పీయూష్ గోయల్ అంటూ భారత్‌కు సంబంధించిన కామర్స్ మినిస్టర్ గారిని ఈ రకంగా పొగడటం నిజంగా ప్రపంచ దేశాలకి ఇది ఒక రకంగా షాక్. ట్రంప్‌కైతే ఇక ఈ దెబ్బతో మొహం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలీదు. ఫ్రెండ్స్, మొన్నటి వరకు ట్రంప్ ఒక టారిఫ్ కార్డ్ పట్టుకొని ప్రపంచ దేశాల్ని నేను నా టారిఫ్‌తో వణికిస్తున్నాను. రకరకాల దేశాలు యుద్ధం చేసుకుంటుంటే నేను వాళ్ళకి బిజినెస్, టారిఫ్ అనే డీల్స్‌ని చూపించి వాళ్ళని వాళ్ళని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి నేను వాళ్ళ యుద్ధాలను ఆపేశానంటూ ప్రగల్భాలు పలుకుతాడు కదా! కానీ రియల్ నెగోషియేటర్ అంటే స్వచ్ఛమైన, అచ్చమైన నిజం చెప్పాలి అంటే ఒక ట్రేడ్‌ని, ఒక బిజినెస్‌ని మార్చేసిన వ్యక్తి ఎవరో కాదు. మన భారత్‌కి సంబంధించిన కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారిని నీరాజనం పట్టిందనమాట. పొలిటికో న్యూస్ ఛానల్ వాళ్ళు, అంటే న్యూస్ పేపర్ వాళ్ళనమాట. అంటే వెబ్‌సైట్ అనుకోవచ్చు. అయితే అసలు పీయూష్ గారి గురించి ఏం మాట్లాడాయి ఆ వెబ్‌సైట్ అంటే, హీస్ ఎ టఫ్ మాస్టర్. గట్టిగా నెగోషియేట్ చేస్తారు. అంటే బేరసారాలు ఆడడంలో ఆయన నంబర్ 1. మనం అనుకుంటాం బేరం ఆడడం ఏంటి? అదేంటి? ఇదేంటని. అదే అసలు సిసలైన రాజకీయం అని చెప్పలేను కానీ, అస్సలు సిసలైన నేషన్ కోసం పోరాడే తత్వం. ఇప్పుడు యుద్ధం అంటే ఇదివరకులాగా కత్తులు, కటార్లు పట్టుకొని యుద్ధాలు చేసేసేయడం కాదు యుద్ధం అంటే. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఆర్థికంగా పుంజుకున్నారు, ఎవరు ఎక్కువ దేశంలో ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తున్నారు, ప్రగతి సాధిస్తున్నారు, వాళ్ళే నిజమైన యోధులు, వాళ్ళే నిజమైన గెలుపుతారులు. అయితే వాళ్ళేమన్నారంటే గ్రేట్, గ్రేట్ షోమన్. మాట్లాడితే అందరూ ఆకట్టుకునేలాగా ఆయన మాట్లాడతారు. ఓకే. వెపన్ ఆఫ్ ఇండియా. అంటే దేశ ప్రయోజనాల కోసం ఆయనే నంబర్ 1. ట్రంప్ కాదు అసలైన ట్రేడ్ మాస్టర్ పీయూష్ గోయల్ అంటూ చెప్పడం జరిగింది. అంటే వ్యాపారంలో పీయూష్ గోయల్‌ని కొట్టేవాడే లేరు అంటూ యూరోపియన్ నేషన్స్ అంటే ఎవరు? ఆల్మోస్ట్ అమెరికాతో అమెరికా తానా అంటే వీళ్ళు తందానా అనే రకం. అలాంటి వాళ్ళు బహిరంగంగా భారత్‌ని మెచ్చుకున్నారు. సరే, భారత్ మెచ్చుకుంటే మెచ్చుకున్నారు. కానీ ఇట్స్ నాట్ ట్రంప్. అంటే ట్రంప్ మాత్రం కాదు అంటూ వాళ్ళు చెప్పిన విషయం ఉంది చూసారు? అది ఇంకా పెద్ద విషయం. ఎందుకంటే మొగుడు తిట్టినందుకు కాదు, ఆడపడుచు నవ్వినందుకు అంటూ ఒక సామెత ఉంటుంది, గుర్తుందా? అటువంటి సిట్యుయేషన్ జరిగింది ట్రంప్‌కి ఇప్పుడు. ఈయూ నేషన్స్ ట్రంప్ ఏదో పెద్ద గొప్పగా మేము బిజినెస్ టైకూన్ అని లేదా బిజినెస్ నెగోషియేటర్ అనుకుంటున్నాడు కానీ, పీయూష్ గోయల్‌ని మించిన వ్యక్తే లేడు. ఆయన వైట్ హార్స్ లాంటి వాడు. అంటే ఏదైనా చేయగలడు. ఎటువంటి డీల్‌నైనా బ్రేక్ చేయగలడు. ఎటువంటి డీల్‌నైనా మేక్ చేయగలడు అంటూ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంటే ఆయన బోల్డ్‌గా మాట్లాడతారు. స్ట్రెయిట్‌గా మాట్లాడతారు. బీట్ అరౌండ్ ది బుష్ అనే వాళ్ళకి లేదు. డైరెక్ట్ ఇండియా ప్రయోజనాలు కావాలంటారు. ఇండియాకు ఆయన ఒక అద్భుతమైన ఆయుధం. అదే విషయాన్ని వాడు చెప్పడం జరిగింది. ఇది చాలా కిక్కిచ్చే విషయం. ఎందుకంటే ఆయన ఒక రాక్ స్టార్. ఆయన వచ్చిన ప్రతి చోట ఆయన మీదే దృష్టి పడుతుంది అంటూ ఒక ప్రపంచ దేశంలో యూరోపియన్ నేషన్స్ బడ 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 అలా మాట్లాడుతుంటే మన భారత్ గురించి అది ఎంత సంతృప్తినిస్తుందండి. ఇదే యూరోపియన్ నేషన్స్ మన భారత్ పైన 25% ఇది పనిష్మెంట్ టారిఫ్ వేయాల్సిందే, భారత్‌కి వేసి తీరాల్సిందే అన్న యూరోపియన్ నేషన్స్ ఇప్పుడు కాళ్ళబేరానికొచ్చాయి. అబ్బా! ఇండియా, ఆహా! ఇండియా అంటున్నారనమాట. ఇది సోషల్ మీడియాలో చాలా సగౌరవంగా, చాలా ఆనందపరంగా షేర్ చేసుకున్న ట్వీట్. ప్రతి దేశం మీద 50%, 30%, 40% టారిఫ్‌లు వేయడం గాదు నెగోషియేషన్ అంటే. దేశ ప్రయోజనాల కోసం ఏం చెయ్యాలి? దేశ ప్రయోజనాల కోసం ఎలా ఉండాలి అనేది పీయూష్ గోయల్‌ని గారిని చూసి నేర్చుకోమని నేను చెప్పడం కాదు.
ప్రపంచమే చెప్తోంది. యూరోపియన్ దేశాల ముందు ట్రంప్ పరువు పోయింది. ఇక నిజం చెప్పాలి అంటే, ఆ నల్ల కోటు తీసేసి, ఆ తెల్ల మొహం మీద వేసుకుంటే సరిపోతుంది.